కృష్ణ జై. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయమా? అంత పెద్ద ఆయు ఉండదు, ఇచ్చిందే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతాడని నమ్మకం లేదు. ఒకవేళ 100 ఏళ్లున్నా జ్ఞాపక శక్తి ఉండదు. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తుంటాయో అన్ని కొత్త రోగాలు వస్తుంటాయి. అవి రాత్రింబవళ్ళు బాధ పెట్టేటటువంటి రోగాలు వస్తాయి. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ సృష్టిలో తృప్తి ఐశ్వర్యం, తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగ ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరవన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎందుకుంటాడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి అంటే, నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరవన్నం తింటున్నాడని ఏడిచ్చేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది సర్వసౌఖ్యములకు అలవాలము, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏది ఆత్మకు స్థిరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని పర్యాయపదంగా చెప్పుకోవాలి. మనస్సుకి ప్రశాంతతనిస్తుంది. మనసు ఉద్వేగంతో కదిలిపోకుండా ఒక చోట మనసు నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఏది లోకంలో, అటువంటిది ఏదో మాకు చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు నన్ను ఈ ప్రశ్న వెయ్యాలా? మీరెక్కడున్నారు ఇప్పుడు? మీరు సాక్షాత్ నైమిషారణ్యంలో ఉన్నారు. నైమిషారణ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాడు ఆయన, పుణ్యం వై, ఈ ప్రదేశమే పుణ్యతమము. ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు కలిపురుషుడు చెనకడు, కాబట్టి అసలు పాపం అంటదు. ఇది మహదవకాశం. ఇక్కడ కూర్చుని నువ్వు నారాయణ తరించావు, శివ తరించావు. ఇక్కడ కూర్చుని భగవన్నామం చెప్పుకున్నావు, తరించిపోయావు. ఇక్కడ కూర్చుని ఓ పూజ చూసావు, తరించావు. ఓ పూజ చేసుకున్నావు, తరించావు. అదే పనిగా ఏదో తిరుగుతానంటావు. కర్మ చెప్పగలిగిన వాడు లేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.